జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా, ఈరోజు సాంఖ్యయోగంలోని ఇంకొక శ్లోకాన్ని పరిచయం చేసుకుందాం. కర్మణ్యే వాదికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగస్తో కర్మణి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భగవానుడు కర్తవ్య కర్మలు ఆచరించుటే నీకు అధికారం కలదు, దాని ఫలములందు లేదని చెప్తున్నాడు. అలాగే కర్మ ఫలానికి నువ్వు హేతువు కారాదు, కర్మలను మానుటేందు నువ్వు కూడా ఆసక్తి కావాలని అంటాడు. అలాగే ఫలాపేక్ష రహితుడిపై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించమని చెప్తున్నాడు అర్జునుడితో. చెప్తూ ఇక్కడ ఒక మనకు విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లేచిన కాడి నుంచి పడుకోబోయే వరకు కూడా ఏదో ఒక కర్మలు చేస్తూనే ఉంటాం. కర్మ చేయకుండా మనిషి అనేది ఉండడు, లేడు అంటే మనిషి లేనట్టే. కాబట్టి కర్తవ్య కర్మలు కంపల్సరీ ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు. దానికి ఒక 3వ అధ్యాయంలోనే ఒక శ్లోకం చూడండి. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ్యత్ కర్మకృత్ నక కార్యేతి హవిసః కర్మ సర్వ ప్రకృతి గుణై. ఏ మనుషుడు కూడా ఏ కాలమున క్షణమాత్రం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు, ఇందు ఎట్టి సందేహం లేదని చెప్తున్నాడు. అలాగే మనుషులందరూ కూడా ఈ ప్రకృతి గుణములకు లోబడే వాళ్ళు ఏ కర్మలు చేయాలో ఆ కర్మలు చేసుకుంటూ పోతుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సందేశం ఏంటంటే, ఇప్పుడు ఎవరి స్థానంలో వాళ్ళకి కొన్ని కర్మలు నిర్ణయించబడినాయి, భగవంతుడు ఇచ్చినాడు. ఈ కర్మలు చేసే అధికారం మానవులకే ఉంటుంది. ఇది మనిషిగా పుట్టడమే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం అనమాట. ఈ మనిషి పుట్టిన తర్వాతే మనము మోక్షానికి మన ద్వారే మార్గం, ఇదే మార్గం, మనిషికే మార్గం మోక్షానికి వెళ్ళాలండి. మరి ఈ మనిషిగా పుట్టినప్పుడు భగవంతుడు ఈ భగవద్గీతలు ఇచ్చినటువంటి ఏ కర్మలు చేయాలో వాటినే చేయాలి. ఆ కర్మ ఫలాన్ని భగవంతుడికి ఇవ్వమంటున్నాడు. ఎందుకు? దాని విషయం మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీకు ఇచ్చిన అధికారం, మీకు ఇచ్చిన హోదా, మీకు ఇచ్చిన పరపతిని కానీ మీరు ఖచ్చితంగా వాడాలి. వాడకుండా దాన్ని దుర్వినియోగం చేస్తే, ఎవరైతే వాడరో దుర్వినియోగం చేస్తారో, యొక్క పాలనని కానీ వాళ్ళు చేసే పనిని కానీ దుర్వినియోగం చేస్తారో, ఖచ్చితంగా వాళ్ళకి ఏం చెప్తున్నాడు భగవంతుడు? సురకాది నరకాలు అంటే నీచ యోనుల్లో పడేస్తాడంట. అంటే పాపపు జన్మలు, అంటే కుక్క, నక్క, పంది ఇట్లా మానవ జన్మ నుంచి పడిపోతారన్నమాట, ఖచ్చితంగా చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మనం చేసే కర్మల్ని భగవంతుడికి అర్పించుకుంటున్నాడు. ఏది చేసినా మీరేది కూడా కారణం తీసుకోవద్దు అంటాడు. ఎందువల్ల అంటే మీరు ఆశపడి చేశారనుకోండి, మళ్ళీ దానివల్ల మీకు ఈ కర్మలు పెరుగుతాయి, వాసనలు పెరుగుతాయి, మళ్ళీ కోరిక పెరిగింది, మళ్ళీ ఇంకోటి చేయాలి అలా పెంచుకుంటూ పోతూ ఉంటారు. అప్పుడు మోక్ష సాధనానికి ఇది ఆటంకం అవుతుంది. అందుకని మీకేం చెప్తున్నాడు? ఇప్పుడు మనకు ఒక విషయం తెలుసుకోవాలి. ఏమంటే, ఇప్పుడు మన ఇంట్లో భోజనం చేస్తాం, మన ఇంట్లో భోజనం అవుతుంది, మనం దండం పెట్టుకొని తింటాం. కానీ గుళ్ళో భోజనం చేస్తే అది ప్రసాదం అవుతుంది. అలాగే ఎప్పుడైతే మన ఈ కర్మలన్నింటినీ కూడా మనం చేసే కర్మలకి మీరు హేతువు కారాదంటున్నాడు. ఈ కర్మలన్నింటి ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించేసామనుకోండి, అవి మనకి ముందుకి వెళ్ళటానికి పరమేశ్వర ప్రాప్తికి సాధనాలుగా ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు. కాబట్టి భగవంతుడు చెప్పే ఈ భగవద్గీతలన్నీ ఇలాంటి విషయాలు, మంచి విషయాలు తెలుసుకోండి, దీనికి ఆచరించే ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.